రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా అతి కిరాతకంగా నరికి చంపేశారు. దానికి సంబంధించి వేములవాడలో జరిగింది. మనం ఈ సిచ్యువేషన్ చూస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రస్తుతం ఆయనని నరికి చంపినటువంటి వివాదం జరుగుతోంది. అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే దాని కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, లో కనిపిస్తోంది. ఒక నగర శివారులో జరిగినటువంటి హత్యగా దీన్ని పరిగణిస్తూ ఉన్నారు. మొత్తానికి మనం చూడొచ్చు, సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ అలాగే రియల్ ఎస్టేట్ సిరిగిరి రమేష్ ను వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి శివారులో చంపేయడం జరిగింది. స్థానికులు వెంటనే తెలిసిన వివరాల ప్రకారం మొత్తం జిల్లాకి కూడా ప్రకారం సిరిసిల్లకు చెందినటువంటి రమేష్ గత కొంతకాలంగా ఇటు వేములవాడ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే చేస్తూ ఉన్నారు. అయితే వ్యాపారంలో ఉన్నటువంటి పాత తగాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా మనకి తెలుస్తోంది. పాత తగాదాల నేపథ్యంలోనే నాంపల్లి శివారులో శుక్రవారం రాత్రి అతని కారులో కత్తితో మెడపై కోసేశారు. అంటే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగింది. అనంతరం హత్య చేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయారు. అయితే అతను చేసినటువంటి వెంచర్లోనే హత్యకు గురవ్వడం ప్రస్తుతం గమనార్హం. కొంతమంది నిందితులు అందరూ కలిసి వచ్చి ఒక్కసారిగా మహరించి ఎవరినైతే రియల్ ఎస్టేట్ వ్యాపారిని చంపేయడం జరిగింది. అక్కడ మనం చూడొచ్చు, కొంతమంది ఉన్నారు వచ్చి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తగాదాలేంటి, ఎందుకు చంపేయాల్సి వచ్చింది, గత కొంతకాలంగా ఏ రకంగా మోసపోతూ ఉన్నారు, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది, హత్య చేయడానికి అంత కోపం ఆవేశం ఎందుకు వచ్చింది అని పూర్తిగా సిరిగిరి రమేష్ కు సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అతడిని వెంచర్లోనే నరికి చంపారు దుండకులు. అతి కిరాతకంగా మెడపై కోసి కత్తితో చంపి పొడిచి చంపేసినట్లుగా మనకి అర్థమవుతోంది. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. భూ వివాద కారణంగానే మరి జరిగాయా, మరేమైనా తగాదాలు ఉండొచ్చా, అసలు ఎందుకు ఈ వైనం కొనసాగింది, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, సిరిగిరి రమేష్ ను చంపడానికి గల కారణాలు ఏంటి, భూ వివాదాలే మెయిన్ రీజనా, ఇంకేమైనా ఉందా? వేములవాడ అర్బన్ మండలము లోపల జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో దానికి భూ వివాదాలే కారణమని కూడా తెలుస్తున్నది. గత కొంతకాలంగా ఇటు ఏదైతే మాజీ కౌన్సిలర్ నీలగిరి రమేష్ ఎవరైతే ఉన్నారో ఇటు రమేష్ అనేటువంటి వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి సమయం లోపలనే భూమికి సంబంధించి భూ తగాదాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నది. ఈ రోజు వేములవాడ లోపల ఉన్నటువంటి ఏదైతే తన వెంచర్ ఉంటుందో ఆ వెంచరు సమీపం లోపలనే ఇటు రమేష్ హత్యకు గుర్తించడం కూడా జరిగింది. అయితే చాలా రోజుల నుంచి కూడా ఒక భూ వివాదం లోపల వీళ్ళిద్దరి మధ్యలో భూ వివాదం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే పలుమార్లు కూడా ఇటు భూ తగాదాల నేపథ్యం లోపల పంచాయతీ కూడా జరిగింది. కానీ ఈ పంచాయతీ జరిగేటువంటి నేపథ్యం లోపల ఒకరిపై ఒకరు కోపం పెంచుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఈ రోజు సిరిగిరి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆ రమేష్ ను వెంచర్ సమీపం లోపలనే హత్య చేసినట్టుగా అయితే తెలుస్తున్నది. ఇటు భూ తగాదాల నేపథ్యంలో హత్య చేసిన తర్వాత ఆ వ్యక్తి నేరుగా వెళ్లి అక్కడ వేములవాడ లోపల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లోపలనే లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. భూ తగాదాల నేపథ్యం లోపల ఇప్పటికే వీరి వివాదాల కారణంగా పోలీస్ స్టేషన్ లోపల కూడా కేసులు కావడం జరిగింది. పలుమార్లు జైలుకు కూడా వెళ్లి రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఈ హత్యకు కారణమని కూడా తెలుస్తుంది. భూ పంచాయతీలు భూ వివాదాల నేపథ్యం లోపల వీరికి పలుమార్లు గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు కాపు కాసి ఆ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో రమేష్ ను ఏదైతే వెంచర్ సమీపం లోపలనే తమ వెంట తీసుకొచ్చుకున్నటువంటి కత్తుల సహాయంతో గొంతుకొత్తి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నిందితులు అయితే పోలీసుల అదుపు లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. సౌమ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, గ్రామ శివారు ప్రాంతంలో ఇటు కారులోనే చంపేయటంపై పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. భూ తగాదాలతోనే ఒకవైపు హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకి తెలుస్తోంది. అయితే ఇప్పటికే భూ తగాదాల విషయంలో పలుమార్లు కూడా ఆయనకి జైలుకు వెళ్ళొచ్చారని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని బట్టి చూస్తుంటే అంటే గత కొంతకాలంగా రమేష్ కు ఎన్నో భూ వివాదాల తగాదాల్లో ఇలాగే ఉంటూ ఉన్నారని అర్థమవుతోంది. ఈ క్రమంలో పాత కక్షలతోనే
రమేష్ ను చంపారా లేదంటే ఇతర వేరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది. వారం రోజుల కిందట కూడా మనం చూసాం మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డిని ఒక దారుణ హత్యకి ఇదే భూ వివాదాలకు సంబంధించి దారుణ హత్య చేయడం జరిగింది. ఈ మధ్య తరచుగా చూస్తున్నాం, రోజుకు ఒక న్యూస్ వస్తూనే ఉంది, వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ఇలా జరుగుతోంది, భూ వివాదంలో ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది, రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇన్ని తగాదాలు ఎందుకు నడుస్తున్నాయి, చట్ట ప్రకారంగా ఎందుకు వెళ్ళట్లేదు, డైరెక్ట్ వాళ్ళ మీదనే గొడవకి ఎందుకు దిగుతున్నారు అంటే అనేక రకాలుగా చట్టాలు ఉన్నాయి ముందుకు వెళ్ళడానికి, ఎంతో మంది రెడీగా ఉన్నారు కానీ ఎందుకు వీళ్ళు ఒక కంప్లైంట్ చేయకుండా ఏం చేయకుండా ఇలా వెళ్ళిపోతున్నారని చెప్పి చాలా మంది కూడా దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్ పై ఫోకస్ అయితే పెడుతున్నారు. ప్రస్తుతం పోలీస్ అధికారులు కూడా దీనికి సంబంధించి ఎలాంటివి జరగకుండా ఎవరెవరు మోసపోతున్నారు అనే దాని మీద కూడా సర్వే అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని బైట్స్ కూడా ఉన్నాయి, మనం ఒకసారి చూద్దాం. టౌన్ జ్యూరిస్డిక్షన్ లో మనకి నందికమ్మన్ దగ్గర ఒక చిన్న కొంచెం ఇంటీరియర్ ఏరియాలో ఒక కార్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు మనకి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎస్ఐ గారు వెళ్ళి చూడంగానే దానికి ఒక స్టాబ్ ఇంజరీ ఉన్నట్టు మెడ దగ్గర ఉన్నట్లు మనకి కనిపిస్తుంది ప్రైమా ఫేషియా. సో మర్డర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, తన పేరు సిరిగిరి రమేష్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తే వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం బాడీ షిఫ్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ వాళ్ళ నుంచి పిటిషన్ తీసుకొని దాని తర్వాత ఎట్లా ఉంటే అట్లా మనం ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి డీటెయిల్స్ అన్ని మీకు అవుతూ ఉండగానే మేము మళ్ళీ మీకు రివీల్ చేస్తాం. ఓకే, టౌన్ జ్యూరిస్డిక్షన్ లో మనకి నందికమ్మన్ దగ్గర ఒక చిన్న కొంచెం ఇంటీరియర్ ఏరియాలో ఒక కార్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు మనకి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎస్ఐ గారు వెళ్ళి చూడంగానే దానికి ఒక స్టాబ్ ఇంజరీ ఉన్నట్టు మెడ దగ్గర ఉన్నట్లు మనకి కనిపిస్తుంది ప్రైమా ఫేషియా. సో మర్డర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, తన పేరు సిరిగిరి రమేష్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తే వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం బాడీ షిఫ్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ వాళ్ళ నుంచి పిటిషన్ తీసుకొని దాని తర్వాత ఎట్లా ఉంటే అట్లా మనం ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి డీటెయిల్స్ అన్ని మీకు అవుతూ ఉండగానే మేము మళ్ళీ మీకు రివీల్ చేస్తాం. ఓకే, టౌన్ జ్యూరిస్డిక్షన్ లో మనకి నందికమ్మన్ దగ్గర ఒక చిన్న కొంచెం ఇంటీరియర్ ఏరియాలో ఒక కార్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు మనకి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎస్ఐ గారు వెళ్ళి చూడంగానే దానికి ఒక స్టాబ్ ఇంజరీ ఉన్నట్టు మెడ దగ్గర ఉన్నట్లు మనకి కనిపిస్తుంది ప్రైమా ఫేషియా. సో మర్డర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, తన పేరు సిరిగిరి రమేష్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తే వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం బాడీ షిఫ్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ వాళ్ళ నుంచి పిటిషన్ తీసుకొని దాని తర్వాత ఎట్లా ఉంటే అట్లా మనం ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి డీటెయిల్స్ అన్ని మీకు అవుతూ ఉండగానే మేము మళ్ళీ మీకు రివీల్ చేస్తాం. ఓకే, రైట్, దీనికి సంబంధించి పోలీస్ కూడా ఏం మాట్లాడారో విన్నాం. అంటే గత కొంతకాలంగా ఈ సిరిగిరి రమేష్ మీద అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. పలుమార్లు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. చాలా రోజులుగా వీరిద్దరి మధ్య ఒక తగాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం కారణంగానే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే పోలీసు చెప్పినటువంటి వివరణ ఈ విధంగా ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి చర్యలు చేపడుతూ ఉన్నారు. అసలు దీనికి సంబంధించి గల కారణాలేంటి, సిరిగిరి రమేష్ హత్య వెనుక కారణాలేంటి, ఇంకేదైనా కోణంలో జరిగిందా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అని పూర్తి వివరణ అయితే సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.